సింహాచలంలో ఉన్నట్లే మన తిరుమలాయపాలెంలో కూడా స్వయంభుగా వెలిసిన వరహ లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు? హలో అందరికి. ఈ ప్లేస్ వచ్చేసి గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామం. ఇది రాజమండ్రికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఏప్రిల్ 18 నుండి తీర్థ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18న సాయంత్రం 3 గంటల నుండి స్వామివారి ఊరేగింపు అయితే మొదలవుతుంది. 19న గరుడ ఆవాహనంతో దేవతలందరినీ పిలిచి రాత్రి 7 గంటలకి స్వామివారి పెళ్లి జరుపుతారు. ఈ గరుడ సేవలో పాల్గొంటే సంతానం లేని వారికి సంతానం, అలాగే కుటుంబంలో సమస్యలు ఉన్నా కానీ తీరుతాయని ఇక్కడ పెద్దలు నమ్ముతారు. 20న చందన అభిషేకంతో సంవత్సరానికి ఒకసారి వచ్చే నిజరూప దర్శనం కలుగుతుంది. 21న శ్రీ 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 కళా భారత్ బుర్ర కథాదళం, 22న మ్యూజికల్ నైట్ జరుగుతున్నాయి. మరి మీరు కూడా ఈ 5 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలను చూడడానికి వచ్చేయండి. మన తిరుమలాయపాలెంలో జరగబోయే తీర్థ మహోత్సవాల గురించి ఇక్కడ పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ నెల 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంటే తీర్థ మహోత్సవాలు అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున 18వ తారీఖు ఉదయం విశేషంగా విచక్షణ ఆరాధన, మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క రథయాత్ర జరుగుతుంది. స్వామివారికి సంతాన ప్రసాదం సమర్పించడం జరుగుతుంది. కావున ఆ స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి దివ్య ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జయ శ్రీమన్నారాయణ,